అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం భోగాపురంలో నిర్మాణం పూర్తి అయిన నేపథ్యంలో ఈరోజు తొలి ఫ్లైట్ మాత్రం ల్యాండింగ్ అయింది. నాన్నగారు ఆశయ సాధించినటువంటి ఘనత ఆర్జించిన కుమార్తె ప్రస్తుతం అతిథి గజపతి మనతో ఉన్నారు. చూస్తే కనుక ఆ రోజు నాన్నగారు ఇక్కడ భోగాపురం ఎయిర్పోర్ట్ నిర్మించాలని తప్పించారు ఒక సెంట్రల్ మినిస్టర్గా. ఈరోజు దశాబ్ద కాల అనంతరం ఆ కళ నెరవేరింది. నాన్నగారు మీకు గిఫ్ట్ ఇచ్చారనుకుని ఈ జిల్లా వాసులకు ఆయన కృతజ్ఞత భావాన్ని తెలుపుకున్నారు అనుకుంటున్నాను. అఫ్ కోర్స్ మనకి కింజరపు రామ్మోహన్ నాయుడు గారు ఈరోజు ఏవియేషన్ మినిస్టర్గా, మన పార్టీకి నెక్స్ట్ జనరేషన్ లీడర్గా మన ఈ విమానంలో తొలి విమానం అనేది మన భోగాపురం ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అవ్వటం చాలా సంతోషం అనిపిస్తుంది. మనం చూస్తుంటే ఈ తొలి విమానం ల్యాండ్ అవటం, అలాగే మనం చూస్తుంటే ఇక్కడ ప్రాంత ప్రజల కోసం ఎకనామిక్ బూస్ట్ ఏ విధంగా ఉంటుందో, వాళ్ళకి జాబ్ క్రియేషన్ కానివ్వండి, ఎంటర్ప్రిన్యూర్షిప్ కానివ్వండి, ఎంఆర్ఓ ద్వారా ఏవియేషన్ రిలేటెడ్ ఇండస్ట్రీ ద్వారా వాళ్ళకి విపరీతంగా పెరిగిపోతుంది. అదేవిధంగా మనం ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ బూస్ట్ ఇస్తూ ఒక నాలెడ్జ్ ఎకానమీని కూడా మనం డెవలప్ చేయాలి. అయితే ఈ నాలెడ్జ్ ఎకానమీకి డెవలప్ చేయాలి కాబట్టి మళ్ళీ నా తండ్రి పూసపాటి అశోక్ గజపతిరాజు గారు మాన్సాస్ చైర్మన్ హోదాలో 136 ఏకర్స్ నాలెడ్జ్ ఎకానమీ కోసం, అంటే ఏవియేషన్ రిలేటెడ్ నాలెడ్జ్ ఎకానమీ కోసం ఇచ్చారు. అయితే ఈ ఏవియేషన్ సిటీ కూడా మన జిఎంఆర్ వాళ్ళు ఒక ముందుకొచ్చారు తీసుకోవటానికి. అయితే ఈ ఏవియేషన్ సిటీ ద్వారా అన్ని కోర్సులు అన్ని విధాలుగా కూడా ప్రజల కోసం ఏవియేషన్కి సంబంధించిన కోర్సులన్నీ కూడా దాంట్లో మీరు చేస్తున్న ఈ ప్రయత్నంలో ఈ ప్రాంతం అంతా కూడాను వ్యవసాయ ఆధారిత ప్రాంతం తప్ప ఇండస్ట్రియల్ కనెక్టివిటీ ఏం కాదు. ఉన్నతమైన చదువులు చదువుకున్న వారు కూడా కాదు, వారందరికీ క్షేత్రస్థాయిలో ఉపాధి కల్పనకు మీరు చేస్తున్నట్టు ఈ ప్రయత్నం ఫలించే అవకాశం ఉందా? అఫ్ కోర్స్ ఫలిస్తుంది. అందుకే మనం జీరో కాస్ట్కి ఈ ల్యాండ్ అనేది ఇవ్వటం జరిగింది. ఈ జీరో కాస్ట్లో మనం ఎప్పుడైతే ఇస్తామో అప్పుడు జిఎంఆర్ సంస్థ తీసుకున్నారు. వాళ్ళు 1 ఇయర్లో కూడా వాళ్ళు ఆపరేషన్స్ అనేది దాంట్లో మొదలుపెట్టి మన ప్రాంత ప్రజల కోసం ఏవియేషన్ ఎడ్యుకేషన్ అనేది అందిస్తారు. నారా చంద్రబాబు నాయుడు గారు 25% ఆఫ్ తెలుగు వాళ్ళు ఏవియేషన్ ఇండస్ట్రీలో పనిచేస్తే ఒక అద్భుతమైన ఎకనామిక్ బూస్ట్ వస్తుంది. అలాగే మన హ్యూమన్ రిసోర్సెస్ మినిస్టర్ లోకేష్ గారు ప్రత్యేకంగా ఈ ప్రాజెక్ట్లో, ఈ ఎడ్యూసిటీ ప్రాజెక్ట్లో వారు రూపకల్పన చెప్పారు. ఎడ్యూసిటీ అనేది యాక్చువల్గా మనం ఆలోచించింది యూనివర్సిటీ, కానీ వారే ఎడ్యూసిటీ పెడితే అన్ని రకాల కోర్సులు ఏవియేషన్కి సంబంధించింది దాంట్లో పెట్టొచ్చనే ఉద్దేశంతో వారి ఐడియా ద్వారా ఇది జరుగుతూ ఉంది. విజయనగరం వాసిగా, ఒక విజయనగరం నియోజకవర్గం ఎమ్మెల్యేగా ఈరోజు భోగాపురం ఎయిర్పోర్ట్ అనతకాలంలో ఇలా నిర్మాణం పూర్తవుతుందని ఎక్స్పెక్ట్ చేశారా? అంటే ఇంత తొందరగా మనం యాక్చువల్గా డేట్ ఏమో December 2026. మామూలుగా ఏమైనా ప్రాజెక్ట్స్ అవుతే ఆ డేట్ దాటి ఒక 3 months లేటో 6 months లేటో అవుతుంది. కానీ ఈరోజు మన ముఖ్యమంత్రి వర్యుల ఆధ్వర్యంలో అండ్ కింజరపు రామ్మోహన్ నాయుడు గారు స్పీడ్తో యూత్ లీడర్ కాబట్టి ఈ డేట్ అనేది అడ్వాన్స్ అయ్యి 6 months బిఫోరే 1 year బిఫోరే రెడీ అవుతుంది. 6 months to 1 year బిఫోరే రెడీ అవుతుంది. చాలా సంతోషం అనిపించింది. నిజంగా అయినా మనం స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనేది మన ఆంధ్రప్రదేశ్లో చూపెడుతున్నాం అనేది తెలియజేస్తూ ఉన్నాను. ప్రస్తుతం మనం చూస్తున్నాం, కుడివైపు చూస్తే ఇండియన్ ఎయిర్లైన్స్ ఏదైతే తొలి విమానం ఉందో అది కొద్దిసేపటి కింద ల్యాండ్ అయింది. పూర్తి స్థాయిలో అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నిర్మాణం పూర్తయింది అనడానికి ఏదైతే వస్తున్నటువంటి ఆ విమానమే మనకు ప్రత్యక్ష తార్కాణం. ఏమాత్రం చిన్న మెలకు లోపమైనా కూడా ఫ్లైట్ మాత్రం ల్యాండ్ అయ్యే పరిస్థితి ఉండదు. అటువంటి 96% పనులు పూర్తయిన నేపథ్యంలో కేవలం 4% మాత్రమే ఇంకా పనులున్నాయి. ఇదే ఫ్లైట్లో ఏదైతే పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడుతో పాటు విజయనగరం జిల్లా ఎంపీతో పాటు జిఎంఆర్ సంబంధించిన ప్రతినిధులు కూడా రావడం జరిగింది. ఈ ఫ్లైట్ ల్యాండ్ అయిన తర్వాత కూడాను మళ్ళీ కమర్షియల్ ఒక టెస్ట్ కూడా చేయడం జరిగింది. అప్పట్లో ఇదే స్థానంలో ఫ్లైట్లు మాత్రం ల్యాండ్ చేశారు. అనంతరం మాత్రం దీన్ని ఇక్కడ నుంచి మరొకసారి టేకాఫ్ కూడా చేయడం జరిగింది. ఎందుకంటే టెస్ట్ ట్రయల్గా భావిస్తున్నటువంటి ఈ తరుణంలో ఇండియన్ ఎయిర్లైన్స్ సంబంధించినటువంటి కమర్షియల్ ఫ్లైట్ మాత్రం ఈరోజు పూర్తి స్థాయిలో ల్యాండింగ్
అనువైనటువంటి రన్వే నిర్మాణం జరిగింది అన్నటువంటి ఈ స్పష్టత మాత్రం మనకు ఉందనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ప్రస్తుతం మాత్రం ఏదైతే అల్లూరు సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నిర్మాణం పూర్తి స్థాయిలో జరిగిందని జిఎంఆర్ ప్రతినిధులు చెప్పిన మాట మాత్రం ఈరోజు వాస్తవం చెప్పుకోవచ్చు. ఉత్తరాంధ్ర ప్రాంతానికి మాత్రం ఈరోజు ఒక స్వర్ణయుగంగా చెప్పుకోవచ్చు. వ్యవసాయ ఆధారిత జిల్లాగా ప్రాంతంగా చెప్పుకున్నటువంటి ఉత్తరాంధ్రలో ఈరోజు మాత్రం ఉపాధి కల్పనతో పాటు అదేవిధంగా ఆదాయ వనరులు సమృద్ధిగా సంపాదించుకోవడానికి కూడా ఇది ఎంతగానో దోహదపడుతుంది. ప్రస్తుతం మాత్రం ఈ ఫ్లైట్ ల్యాండింగ్ అండ్ ఈ ప్రక్రియ మాత్రం సక్సెస్ఫుల్గా సాగడంతో ఇటు జిఎంఆర్ నిర్వాహకులు కావచ్చు, అదేవిధంగా పౌర విమానయాన శాఖ మంత్రితో పాటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడాను ఈరోజు చాలా హర్షం వ్యక్తం చేస్తున్నాయి. ఉత్తరాంధ్ర వెనుకబాటుతనాన్ని తొలగించేందుకు మాత్రం ప్రస్తుతం ఈ భోగాపురం ఏదైతే అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ నిర్మాణంలో ఫస్ట్ ఫ్లైట్ ల్యాండ్ అయిన తర్వాత దాన్ని మరొకసారి ట్రైన్లుగా టేకాఫ్ చేయడం, ఈ పరిణామాలన్నీ కూడాను ఉత్తరాంధ్ర అభివృద్ధికి ఎంతగానో దోహదపడే పరిణామాలు మాత్రం దగ్గరలోనూ ఉన్నాయని ప్రతి ఒక్కరూ ఆనందం వ్యక్తిస్తాం. మరి అటువంటి రోజులు ఎప్పుడు వస్తాయో, మరో శంషాబాద్గా ఈ భోగాపురం ఎయిర్పోర్ట్తో పాటు ఈ పరిసర ప్రాంతాలు ఎలా అభివృద్ధి చెందుతాయనే విషయం వేచి చూడాల్సిందే. భోగాపురం అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుండి వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్.